శుభం వ్యాధి గురుభ్యో నమః. మిథున రాశి వారికి ఆగస్టు 5వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మిథున రాశి విషయానికి వచ్చినప్పుడు ఆ రాశిలో మనకు బుధుడు ప్లస్ కుజుడికి ప్రభావం కనిపిస్తుంది. కొంత కోపము, కొంత మేధస్సు రెండు కలిసిన వ్యవహారంగా కనబడుతుంది. కుటుంబ స్థానంలో గురుడు ప్లస్ రవి చాలా బ్రహ్మాండంగా ఉంది. తృతీయ స్థానం కేతు, చతుర్థంలో ఈ రాశికి యోగించే శుక్రుడు నీచబడి ఉన్నాడు. అలాగే భాగ్యంలో చూస్తే రాహు, రాజ్యంలో చూసి శనీశ్వరుడు కనిపిస్తున్నాడు. అలాగే మనకు చూసుకుంటే ఇటువంటి పరిస్థితుల్లో మిథున రాశి వారికి ఈ మేధస్సుతో ఆలోచనతో ఏదో ప్లానింగ్, ప్రోగ్రామ్, గోల్, థీమ్ ఏదో సెట్ చేసుకుంటారో చేసుకున్నంత బంద్ చేయడానికి కుజుడు అక్కడ ఉంటాడు. కాబట్టి కుజుడు అక్కడ ఉన్నంత కాలము వీలైనంత వరకు మీరు చేసే ప్లాన్స్ అనేది ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఒక ఫైల్లో తయారు చేసి ఫీల్ చేసుకుని క్లోజ్ చేసేసి ఉంచండి. సమ్ టైం కుజుడు వెళ్ళిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అది చాలా బాగుంటుంది. అది వ్యాపారస్తులైనప్పటికీ, ఉద్యోగస్తులైనప్పటికీ, ఏదైనప్పటికీ కొంత రహస్యాన్ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రయాణాలు ఒకవేళ మీకు ఉద్యోగం వచ్చినా, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఉన్నా నాకు ఆల్మోస్ట్ నేను చేయబోతున్నాను అనే విధంగా మీరు ముందుకు వెళ్ళకండి. అది కొంచెం రహస్యాన్ని మెయింటైన్ చేయండి. ఎందుకంటే కుజుడు పక్కనే ఉన్నాడు కాబట్టి దాన్ని బంద్ చేసేస్తాడు. ఒకసారి బయట విషయం తెలిసిందే దాన్ని బంద్ చేయడానికి రెడీగా ఉంటాడు వాడు. అంచేత కొంచెం జాగ్రత్తగా వెళ్తే బాగుంటుంది. కుటుంబ స్థానంలో గురుడు ఉండడం చాలా అద్భుతంగా ఉంది. ఉచ్చ స్థానంలో కుటుంబపరంగా ఫ్యామిలీస్, రిలేషన్స్ అన్నీ చాలా బాగుంటాయి. అందరితో అన్యోన్యంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అలా వ్యాపారం చేసేవాళ్ళు కూడా అద్భుతమైన వ్యాపారానికి కావాల్సిన బలం పెరుగుతుంది. భయపడక్కలేదు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 5 కొంతవరకు పాజిటివ్గా పనిచేస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తుగా పెట్టుకుంటే వివాహం కోసం చేసే ప్రయత్నాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. భయపడక్కలేదు. వివాహం చేయాలనుకున్న ఉపనయన సంస్కారాలతో ఇంకా అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు దక్షిణాయనం మొదలైపోయింది కాబట్టి ఓన్లీ వివాహం కోసం చేసే ప్రయత్నాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ప్రయత్నాలు మొదలుపెట్టండి, సక్సెస్ అనేది జరుగుతుంది. అలాగే మనం చూసేటప్పుడు ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 5 and 6 బాగా పాజిటివ్గా పనిచేస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తుగా చూస్తుంటే ఫిలిం ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, అగ్రికల్చర్, ఫుడ్ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీస్ వాళ్ళందరికీ 10 to 50% హైక్స్లో కనబడుతున్నాయి. ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం హైప్స్ వచ్చే అవకాశాలు బాగానే కనబడుతుంది. రైతాంగానికి మంచి పాడి పంట పండడము, ఫలితం కూడా చాలా అద్భుతంగా వచ్చే అవకాశం 15 రోజుల్లో రిజల్ట్ ఓరియంటెడ్గా కనబడుతుంది. ఈ సమయంలో ఏదైనా అమ్మాలన్నా ఈ సరైన సమయము అమ్ముకుంటే వస్తువుని చక్కగా మంచి రిజల్ట్, మంచి ప్రాఫిట్స్తో బయటపడడానికి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఇకపోతే మనకు ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం కాబట్టి మిథున రాశి వారికి ఆరోగ్య విషయంలో రాశిలో ఉన్న కుజుడు అష్టమ భావాన్ని చూస్తున్నాడు కాబట్టి కొంత పొత్తి కడుపులోని సమస్యలు రావడము, తర్వాత న్యూరో ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్స్తో చెక్ చేయండి. కొంతవరకు ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. నారాయణ అష్టాక్షి మహామంత్రం ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని నిత్యం సాధన చేసుకుంటారని 10 రోజులు డెఫినెట్గా కొన్ని సమస్యల పరిష్కార మార్గం కనబడుతుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.